హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ నెల్లూరు చేపల పులుసు. తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్లోకి పిడికిడంత చింతపండు తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసి 10 నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇవి 1 కేజీ చేపలు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. ఇది మేము ఇంట్లో తయారు చేసుకున్న పొడి కాబట్టి షాప్లో అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోయాలి. చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ రెడ్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత 10 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దంచిన అల్లం వేసుకోవాలి. ఆనియన్ రెడ్గా అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు పులుసు పోయాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ముందుగా వేయించిన ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్ వచ్చే వరకు మిక్సీ పట్టాలి. ముందుగా మామిడికాయ ముక్కలను కట్ చేసి పెట్టుకుందాం. మామిడికాయ ముక్కలు చేపల కూరలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూత తీసి చూద్దాం. పులుసు బాగా చిక్కపడిపోయింది. చిక్కపడే వరకు ఉంచాలి. ముందుగా మనం తయారు చేసిన పొడిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత చేపల్ని వేసుకోవాలి ఒక్కొక్కటిగా. చేపలు వేసుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది సంగట్లోకి, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.